హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మూవీపై హైప్స్ అయితే ఆకాశాన్ని అంటాయని చెప్పొచ్చు. గతంలో శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్ లాంటి సోషల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ లాగా, సోషల్ మెసేజ్ తోటి తీసిన కాన్సెప్టెడ్ మూవీ లాగా గేమ్ చేంజర్ మూవీ అయితే ట్రైలర్ చూశాక మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మూవీలో 2 ట్విస్టులు ఉంటాయనేసి టాక్. అయితే ఈ 2 ట్విస్టులు కూడా ఆడియన్స్ హార్ట్ ని మెల్ట్ చేసే విధంగా ఉంటాయనేసి చెప్తున్నారు. ఫస్ట్ ట్విస్ట్ వచ్చేసి ఇంటర్వెల్ సమయంలో వస్తుందట. ఒక యాక్షన్ బ్లాక్ ద్వారా చాలా అద్భుతంగా తీశారనేసి అంటున్నారు. చాలా అద్భుతంగా రావడానికి సెకండ్ హాఫ్, ఫస్ట్ ట్విస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అట ఈ మూవీలో. ఆడియన్స్ కి సెకండ్ పార్ట్ చూడడానికి ఫస్ట్ ట్విస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇక రెండవ ట్విస్ట్ అనేది ప్రీ క్లైమాక్స్ సమయంలో వస్తుందట. ఇక ఈ ట్విస్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ లలో విపరీతమైన హైప్ ని ఇచ్చే విధంగా ఉంటుందని టాక్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మొత్తం ఓవరాల్ గా మూవీ మీద ఈ 2 ట్విస్ట్లు అనేది మూవీపై విపరీతమైన హైప్ ని ఇచ్చే విధంగా ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే అప్పన్న పాత్రపై ఈ మూవీలో రామ్ చరణ్ గారిపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ మాత్రం తన పర్ఫార్మెన్స్ తోటి ఆడియన్స్ మధులు పోగొట్టడం ఖాయం అనేసి ఇన్సైడ్ టాక్. ఇండస్ట్రీలో అయితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఏదైనా టాపిక్ మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడేది ప్రతి ఒక్కరు కూడా అప్పన్న క్యారెక్టర్ గురించే. అంటే ఏ స్థాయిలో చరణ్ అన్న అప్పన్న క్యారెక్టర్ తోటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. అసలే సరైన క్యారెక్టర్ పడితే ఇండస్ట్రీ హిట్లతోటి తన విశ్వరూపాన్ని చూపిస్తూ వస్తున్నాడు చరణ్ అన్న. అవే ఒక మగధీర కావచ్చు, రంగస్థలం కావచ్చు, అలాగే RRR మూవీ కావచ్చు. సో సరైన క్యారెక్టర్ పడితే తన పర్ఫార్మెన్స్ తోటి ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ లో బలంగా తీసుకెళ్లగల నటుడు చరణ్ అన్న. ఇక గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే చరణ్ అన్న అలాగే SJ సూర్య గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఆడియన్స్ ని చాలా విపరీతంగా మెప్పిస్తాయనేసి అంటున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అసలు గేమ్ చేంజర్ మూవీకి హైలైట్ ఏదైనా ఉందంటే అది మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. మూవీలో జరగండి సాంగ్ గురించి అయితే విపరీతమైన చర్చ అయితే నడుస్తుంది. శంకర్ గారు అయితే తన మార్క్ డైరెక్షన్ తోటి జరగండి సాంగ్ ను ఒక కొత్త రేంజ్ కి తీసుకెళ్లారని అంటున్నారు. ఓన్లీ గేమ్ చేంజర్ మూవీలో సాంగ్స్ కోసమే దిల్ రాజు గారు 75 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ అన్న అండ్ అంజలి గారి క్యారెక్టర్స్ అయితే ఈ మూవీకి ఎమోషనల్ టచ్ ని ఇస్తాయనేసి అంటున్నారు. అదే విధంగా అంజలి గారి క్యారెక్టర్కి అయితే ఒక సపరేట్ ట్విస్ట్ ఉంటుందంట. అది మాత్రం ఖచ్చితంగా మూవీని మరో మెట్టుకు తీసుకెళ్లబోతుందని చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ గేమ్ చేంజర్ మూవీపై అటు సెన్సార్ నుంచి అలాగే ఇటు మూవీ టీం నుంచి చూసినటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 270 కోట్ల రూపాయలను గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. సో మూవీ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా 275 కోట్ల రూపాయల వరకు వసూలు చేయాలి. అలాగే 500 కోట్ల రూపాయల పైన గ్రాస్ అనేది గేమ్ చేంజర్ మూవీ వసూలు చేస్తే హిట్గా నిలుస్తుంది. ఇక చరణ్ అన్నకున్న క్రేజ్ కు ఇప్పుడు జరిగిన గేమ్ చేంజర్ మూవీ బిజినెస్ అయితే ఒక లెక్క కూడా కాదు. ఎందుకంటే అలా ఒక ఫస్ట్ వీకెండ్ లోనే ఖచ్చితంగా 500 కోట్ల గ్రాస్ అనేది ఈజీగా రాబడుతుంది. హిట్ టాక్ గనక వస్తే ఖచ్చితంగా మూవీ మాత్రం 1000 కోట్ల గ్రాస్ దాటడం పెద్ద విషయం ఏమి కాదు.